హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా కుకింగ్ వ్లాగ్స్. ఈరోజైతే మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లల కోసం అయితే అన్నం అయితే పెట్టేశాను. తర్వాత పాలైతే కాఫీ కోసం పెట్టేశాను. తర్వాత పచ్చిమిర్చి పప్పు అయితే లంచ్ బాక్స్ కోసం చేద్దామనేసి పచ్చిమిరపకాయల పప్పు కూడా పెట్టేస్తున్నాను కుక్కర్లో. ఒక 2 టమాటా పండ్లు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ, చింతపండు వేసేసి కొంచెం పసుపు వేసి పైనుంచి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటే మనకు పొంగకుండా అయితే ఉంటుంది పప్పు. ఒక స్టవ్ మీద అన్నము, ఒక స్టవ్ మీద పాలు అయితే ఉన్నాయి కదా, ఆ రెండిట్లో ఏదో ఒకటి ఖాళీ అయితే మాత్రం పప్పు అయితే పెట్టేసుకోవాలి. అంతలోపు కొద్దిసేపు అయితే నానబెట్టేస్తా. ఇంకా పాలైతే వేడైపోయాయి. ఇంకా స్టవ్ అయితే ఖాళీ అయిపోయింది కదా, దాని మీద అయితే పప్పు పెట్టేసుకుంటా. మనకు ఇలా చేసుకుంటే తొందరగా అయితే చేసేసుకోవచ్చు. ఇంకా పప్పు ఏలోపు అయితే ఇంకా వేరే పక్కన స్టవ్ కూడా అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా టిఫిన్ కోసం అయితే సేమియా ఉప్మా చేద్దామనేసి సేమియా ఉప్మా అయితే రెడీ చేసుకుంటున్నాను. కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి కొన్ని బుడ్డపప్పులు అయితే వేసుకోవాలి. ఇలా సేమియా ఉప్మాలో కానీ మామూలు ఉప్మాలో కానీ వేసుకుంటే, పల్లీలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసి ఇందులోకి వేసుకున్నాను. తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసేసుకున్నాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అయితే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా మధ్యలోకి అయితే కట్ చేసి వేసుకోవాలి. ఒక టమాటా పండునైతే నేను ఇలా కొంచెం లావు ముక్కలుగానే కట్ చేసి అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే కొంచెం కలర్ మారాయండి. అంత కలర్ మారేంత వరకు అయితే ఉంచుకోకూడదు. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మనం వేయించేసుకుంటే బాగుంటుంది. నేను వేరే పని చేసే లోపల కొంచెం ఉల్లిపాయలు అయితే కొంచెం కలర్ అయితే మారిపోయాయి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకున్నాను. ఇంకా తర్వాత ఇందులో 1.5 గ్లాస్ వాటర్ అయితే నేను వేసుకున్నాను. మనం 2 ప్యాకెట్లు సేమియా తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనకు సేమియా కూడా బాగా వస్తాయి. కొంచెం కల్లుపు కూడా నేను వేసుకుంటున్నాను. ఇంకా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అయితే అవి బాగా మరగాలి. నేనైతే సేమియా ఉప్మా కోసం అయితే నేను ఈ ప్యాకెట్స్ అయితే వాడతాను. ఈ ప్యాకెట్స్ అయితే సేమియా ఉప్మా కోసం చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇలా బాగా నీళ్ళు మరుగుతున్నప్పుడైతే ఆ ప్యాకెట్లో సేమియాలు అయితే కొంచెం క్రష్ చేసేసి ఈ ఉడుకుతున్న నీళ్ళకైతే వేసేసుకోవాలి. 2 ప్యాకెట్లకు మనకు 1.5 వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సేమియా వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి. ఇంకా మీడియం ఫ్లేమ్లోనే ఈ సేమియాని అయితే ఉడికించేసుకోవాలి. మనం సేమియా వేసుకునేటప్పుడు ఇలా కొంచెం నలిపి వేసుకుంటే సేమియాలు ఎక్కువ పొడుగు లేకుండా చిన్న చిన్న పీసులాగా బాగుంటాయి. మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకోవాలి. సేమియా ఉప్మా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. మా ఇంట్లో మా అందరికీ ఫేవరెట్ సేమియా ఉప్మా. పల్లీలు వేస్ట్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకా సిమ్లో అయితే ఒక 2 నిమిషాల పాటు అయితే మగ్గించేద్దాము. ఇంకా సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇంకా అంతలోపు పప్పు కూడా బాగా ఉడికిపోయింది. కొంచెం ఉప్పు వేసేసి మెత్తగా అయితే ఎనుపుకోవాలి. పప్పు బాగా మెదుపుకున్న తర్వాత నేనైతే పోపు వేసేసి పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంకా సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోయింది కదా. పిల్లలకైతే టిఫిన్ కోసం ప్లేట్లో వేసి ఇచ్చేసాను. సేమియా ఉప్మా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇంకా 8:15కి అంతా పిల్లల లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. ఇంకా పప్పు అయితే చేశాను కదా, అందులోకి నంచుకోవడానికి ఆవకాయ అయితే పెడుతున్నాను చిన్న చిన్న బాక్సులలో. ఇంకా వాళ్ళ లంచ్ బాక్సెస్ కూడా రెడీ అయిపోయాయి. పప్పు చేసినప్పుడు ఏదో ఒక ఫ్రై అయితే కంపల్సరీ చేస్తాను. ఇంకా ఈరోజు అయితే చేయలేదు. ఇంకా అందుకే ఆవకాయ అయితే పెట్టేస్తున్నాను పిల్లల కోసము. పప్పు ఆవకాయ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్పూన్లు పెట్టేసి ఇంకా వాళ్ళ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. 8:30 కల్లా ఇంకా స్కూల్కి అయితే వీళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత నా పనులు అయితే నేను చేసుకుంటూ ఉంటాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను ఇంకా కొంచెం బయట అంతా నీళ్ళు అయితే చల్లేసాను. నీళ్ళు చల్లి మొత్తం నీట్గా అయితే ఊడ్చేసాను. మాకు ఉదయాన్నే నీళ్ళు వస్తాయి కాబట్టి ఇంకా నీళ్ళు అయితే పట్టేసి బయట మొత్తం ఊడ్చేసానండి. ఇంకా బయట నీళ్ళు పోస్తూనే చెట్లకు కూడా నీళ్ళు పోసేసాను. ఇంకా చెట్లకైతే డైలీ నీళ్ళు పోయాల్సిందే. ఒక్కరోజు పోయకపోయినా కూడా చెట్లు కొంచెం వాడిపోయినట్లయితే అవుతాయి.
నాకైతే చెట్లు పెంచాలంటే చాలా ఇష్టము, కానీ ప్లేస్ అయితే లేదు మా ఇంటి దగ్గర. అందుకు ఇలా కొంచెం సందులో అయితే ఇట్లా కుండీలు పెట్టేసుకొని చెట్లు అయితే వేసుకున్నాను. ఇంకా బయట నీళ్ళు కొట్టేసిన తర్వాత ఇండ్లు ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఎలా ఉందో చూడండి. ఇంకా కిచెన్లో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం ఉండదు కదా, ఇక్కడి సామాన్లు అక్కడే ఉంటాయి. ఇంకా దివాన్ కాట్ మీద అన్నీ ఇంకా సర్దిసిన తర్వాత అయితే మొత్తం ఇల్లు మొత్తం అయితే కసువు కొట్టేసుకుంటున్నాను. కసువు కొట్టేసుకొని ఇంకా కొన్ని సామాన్లు ఉంటే సామాన్లు కూడా కడిగేసుకున్నాను. ఇంకా మొత్తం ఇల్లు మొత్తం నీట్గా అయితే తుడిచేసాను. ఇంకా ఇల్లు అయితే ఇలా ఉంది తుడిచిన తర్వాత. ఇంకా ఈ పని చేసుకునే వరకే మధ్యాహ్నం అయిపోతుంది ఇంట్లో. ఇంకా ఇల్లు అయితే నీట్గా ఉంటేనే కదా మనశ్శాంతిగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా కిచెన్లో కూడా నీళ్ళు పట్టేసి మొత్తం క్లీన్గా అన్నము పప్పు అవన్నీ ఒక బాక్స్లలోకి తీసి పెట్టేసి మొత్తం అయితే కడిగేసి నీట్గా అయితే పెట్టేసుకున్నాను. ఈ సామాన్లు అయితే కొంచెం మారిపోయిన తర్వాత ఈ స్టాండ్లోకి అయితే పెట్టేస్తాను. ఇంకా హాలు ఫ్రిడ్జ్ కూడా తుడిచేసాను. ఇంకా మొత్తం నీట్గా అయితే పండలు తుడిచేసి నీట్గా అయితే పెట్టేసుకున్నాను. ఉదయం అయితే అన్నం పప్పు అయితే చేసేసాను కదా, ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా పప్పులోకి నంచుకోవడానికి కోసం అయితే కాకరకాయ వెల్లుల్లి కారం చేసిద్దామనేసి కాకరకాయలు అయితే తీసుకున్నాను. కాకరకాయలు చేదుగా ఉంటాయని చాలామంది అయితే తిన్నారు కదా, ఇప్పుడు నేను చేసే విధంగా చేసుకోండి. అసలు చేదు లేకుండా టేస్టీగా కాకరకాయలు అయితే చాలా బాగుంటాయి. వెల్లుల్లి కారం వేసి కాకరకాయలు అయితే చేసేసుకుందాము. ముందుగా పైన ఉన్న తొక్క అయితే లైట్గా తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు, కొంచెం లైట్గా తీసుకుంటే సరిపోతుంది. ఇలా పైన లైట్గా అయితే తీసేసుకోవాలి. ఇంకా కాకరకాయలు మొత్తాన్ని అయితే ఇలాగే తీసుకుందాము. ఇలా మొత్తం అయితే తీసుకున్న తర్వాత ఇలా కాకరకాయలన్నీ ఇలా క్లీన్గా తీసుకున్న తర్వాత అయితే ఇలా కొంచెం అయితే కట్ చేసేసుకోవాలి కాకరకాయలకి. తర్వాత మధ్యలోకి అయితే ఇలా కట్ చేసుకోవాలండి. కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను కాకరకాయ మొత్తాన్ని అయితే ఇలా చేసుకుంటున్నాను. లోపల ఉన్న గింజలు మొత్తం అయితే తీసేసుకోవాలి. కొంచెం పెద్ద కాకరకాయలు అయితే మనం సగానికి కట్ చేసుకొని అయితే వేసుకోవచ్చు. ఇలా కాకరకాయలలో ఉన్న గింజలు మొత్తం అయితే తీసేసుకోవాలి. నేనైతే ఇలా తీసుకున్నాను. ఇలా మనం పొడువుగా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకవేళ పెద్దగా ఉన్నాయనుకుంటే మధ్యలోకి అయితే కట్ చేసేసుకోండి. తర్వాత ఒక బాండీ పెట్టేసి ఒక 2-3 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకోవాలి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం అయితే చింతపండు కూడా వేసేసుకోవాలి. చింతపండు వేసుకుంటే మనకు చేదు అనేది మొత్తం పోతుంది. ఈ కాకరకాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు అయితే ఉడికించేసుకోవాలి. పసుపు ఉప్పు చింతపండు వేసి ఉడకబెట్టుకుంటే మనకు చేదు అనేది అస్సలు ఉండదు. ఒక 10-15 నిమిషాల పాటు అయితే ఉడకబెట్టేద్దాము కాకరకాయలని. తర్వాత అందులో వెల్లుల్లి కారం కోసం అయితే ఒక మీడియం సైజు ఎల్లిపాయలను అయితే తీసేసుకొని మొత్తం తొక్క లేకుండా అయితే వల్చేసుకోవాలి. కాకరకాయలు ఓన్లీ ఇలాగే వట్టివైనా తినేసేయచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వేడి వేడి అన్నంలోకి. ఇంకా దానిలో కాంబినేషన్ పప్పు రసము కానీ ఏవి అస్సలు అవసరమే ఉండవు. ఓన్లీ కాకరకాయలతోనే తినేసేయచ్చు. టేస్ట్ అంత బాగుంటాయి. చిన్నపిల్లలు కూడా ఈజీగా అయితే తినేసేయచ్చు. ఇంకా ఎల్లిపాయలు మొత్తం అయితే ఇలా పొట్టు తీసుకున్నాక మొత్తం క్లీన్గా అయితే వలిచేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ఈ కాకరకాయని అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కాకరకాయలను అయితే ఒకసారి కలుపుకుంటూ ఉడకబెట్టేసుకుందాము. ఇవైతే ఇంకా కొంచెం ఉడకాలి, కొంచెం గట్టిగానే ఉన్నాయి. ఇలా మనం ఒకసారి టచ్ చేస్తే అవైతే సాఫ్ట్గా కావాలి, అంతవరకు అయితే ఉడికించేసుకుందాము. ఇంకొక 5 నిమిషాల పాటు అయితే ఉడకనిద్దాము. ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకోవాలి. మనం ఉడికిపెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం కదా, అందుకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. ఈ రెండు ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా కొంచెం ఉప్పు కారం అయితే మిక్స్ అయ్యేలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా ఇందులోకి వేసేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా పట్టేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. అందుకు ఇలాగైతే
మిక్సీ పట్టేసుకోండి. ఇంకా ఇదైతే పక్కన పెట్టేసుకుందాము. ఇంకా తర్వాత కాకరకాయలు కూడా బాగా ఉడికిపోయాయి. కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అయితే ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మీకు కాకరకాయలు ఇలా పొడవుగా ఇష్టం లేదనుకుంటే ఒక కాకరకాయలో ఒక 2 పీసులు లాగైతే కట్ చేసి అయినా వేసేసుకోవచ్చు. ఇలా నేనైతే మొత్తం తీసుకున్న తర్వాత బాగా చల్లారనివ్వాలి. ఇలా కాకరకాయలు కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారం అయితే ఇందులోకి స్టఫ్ చేసేసుకోవాలి. కొంచెం నేనైతే ఒకటే సైడ్ పెట్టుకుంటున్నాను. మీకు నచ్చితే లైట్గా అటుపక్క ఇటుపక్క అయితే పెట్టేసుకోండి. కొంచెం వెల్లుల్లి కారం కదా, కొంచెం కారం ఎక్కువగానే ఉంటుందనేసి నేను ఒక సైడే పెట్టేసుకున్నాను. ఇంకా ఇలాగే సేమ్ అన్ని కాకరకాయలకైతే పెట్టేసుకుందాము. ఇలాగే అన్ని కాకరకాయలకైతే నేను వెల్లుల్లి కారం అయితే పెట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను. అందులో మసాలా అయితే కొంచెం మిగులుతుంది కదా, అది అలాగే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కడాయి పెట్టేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది, కాకరకాయలు ఫ్రై అవ్వాలి కదా. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అయితే ఇలా ఒక్కొక్క కాకరకాయగా అన్నీ మొత్తం అయితే పెట్టేసుకోవాలి. ఇలాగే కాకరకాయలు మొత్తం అయితే ఆయిల్లో వేయించేసుకుందాము. ఇలా చేసుకుంటే చిన్న పిల్లలైనా ఈజీగా అయితే తినేస్తారు. మా ఇంట్లో మా పిల్లలైతే చాలా బాగా తిన్నారండి. అసలు కారం అయితే ఎక్కువ లేవు. ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మనము బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. కాకరకాయలు ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. అసలు కారం అనేది ఉండదు అసలుకి. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఈజీగా అయితే తినేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేసేయండి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కాకరకాయలు మొత్తం అయితే వేయించేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ బాగా పైన కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. మనము ఇంకా మిగిలిపోయి ఉంటుంది కదా కొంచెం మసాలా, మనకు వెల్లుల్లి కారము, అది మనం లాస్ట్లో దించే ముందర ఒక 2 నిమిషాల ముందర అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి. ముందే వేసుకుంటే మనకు వెల్లుల్లి కారం మాడిపోతుంది. మాడిపోవడం వల్ల వేరే టేస్ట్ అనేది వస్తుంది. అందుకు మనం దించే ముందర ఒక 2 నిమిషాల ముందర వేసుకుంటే మిగిలిన వెల్లుల్లి కారం సరిపోతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.